అది రామాపురం అనే గ్రామం. వీరు గజపతి దాక్షాయణి దంపతులు. గజపతికి పెద్దగా ఏ పని రాదు. తన అన్న గోవిందయ్య చాలా కష్టపడి పనిచేసే స్వభావం కలవాడు. గోవిందయ్య ఎంతో కష్టపడి కూడబెట్టిన ఆస్తినంతా గజపతి ఇప్పుడు ఆనందంగా అనుభవిస్తున్నాడు. ఒక పద్ధతి లేకపోవడం వల్ల గజపతికి ఎక్కడా ఉద్యోగం లభించలేదు. గజపతికి ఒక కొడుకు. గజపతి దిక్కుదోచని పరిస్థితుల్లో తన భార్యని కొడుకును తీసుకుని అన్న అయిన గోవిందయ్య ఇంటికి వచ్చాడు. గోవిందయ్య భార్య చనిపోయింది, కానీ తాను కష్టపడి పిల్లలిద్దరినీ చూసుకుంటూ ఆస్తి కూడబెట్టాడు. అందుకే అన్న దగ్గరే ఆశ్రయం పొందాలని గజపతి అనుకున్నాడు. అన్నయ్య, నీకు తెలియందేముంది? నేను పెద్దగా చదువుకున్నది లేదు. నాకు ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు. ఇదిగో భార్య బిడ్డతో ఇలా రోడ్డు మీద పరాసొచ్చింది. నాకు నువ్వు ఏ విధంగానైనా సహాయం చేస్తావన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చేశాను. నువ్వు ఎంతో కష్టపడి ఈ ఆస్తినంతా వృద్ధి చేశావు కదా, ఇక్కడ నాకు ఏదో ఒక ఉద్యోగం ఇస్తావు కదూ? ఎంత మాట తమ్ముడు, ఇదంతా నాదే కాదు, నీది కూడాను. నేను కష్టపడి సంపాదించినంత మాత్రాన నీకు ఏమీ లేకుండా పోతుందా ఏంటి? తప్పకుండా నువ్వు, నీ భార్య, కొడుకు ఇక్కడే ఉండండి. వాడు కూడా నా కొడుకు లాంటి వాడే కదా. వాళ్ళిద్దరితో కలిసిమెలిసి చదువుకుంటాడు, ఆడుకుంటాడు. మన దీవాన లెక్కలు అవి చూసుకుంటూ ఇక్కడే ఉండు. ఏమ్మా దాక్షాయణి, బాధపడకు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇప్పుడు ఈ కష్టం వచ్చింది, తర్వాత మీరు సుఖంగా జీవించే రోజులు కూడా వస్తాయి. ఇక బాధపడాల్సిన సమయం అయిపోయింది. అలా గజపతి భార్య కొడుకుతో సహా అన్న గోవిందయ్య దగ్గర ఉండిపోయాడు. అక్కడ దీవాణం లెక్కలవి చూసుకుంటూ ఇంటి యజమాని హోదాలో హాయిగా కాలం గడపసాగాడు. గోవిందయ్య ఇంత కూడబెట్టినా ఎప్పుడూ కష్టపడి పని చేస్తూనే ఉండేవాడు. ఏంటన్నయ్య, ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? వర్షం మధ్యాహ్నం నుంచి పడుతోంది. నువ్వు ఇందాకే బయటకు వెళ్ళావని హరి చెప్పాడు. నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు నా మనసు ప్రశాంతంగా లేదనుకో. అంత ముఖ్యమైన పని ఏమిటి? మరేం లేదు తమ్ముడు, పక్క ఊరిలో పని, వెళ్ళక తప్పలేదు. సమయానికి సరుకు అందకపోతే మొత్తం నష్టపోయినట్లే అవుతుంది కదా. నా తాపత్రయం అంతా పిల్లల కోసమే. పాపం చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నారు. నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. రేపు నాకు కూడా ఏదైనా జరగడానికి జరిగితే కనీసం దిక్కు లేని వాళ్ళు అవ్వకుండా వారి కోసం ఇంకా సంపాదిస్తున్నాను. నాకేం కావాలి? ఎండైనా బానైనా ఉన్నంతకాలం కష్టపడాలి. అవేం మాటలు అన్నయ్యా, నీకేమీ కాదు. నువ్వే దగ్గరుండి పిల్లల్ని చూసుకొని పెంచి పెద్ద చేసి వారి ప్రయోజకులు అయ్యాక చూడాలి కదా. కా తమ్ముడు, నాకు అర్థమవుతోంది. నా ఆరోగ్యం రాను రాను క్షీణిస్తోంది. అలాగని ఇంట్లోనే కూర్చుంటే పిల్లలకు ఏమీ చేయలేనన్న బాధ నన్ను వెంటాడుతోంది. దైవాత్మ, నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటున్నావు. నాకు ఏం జరిగినా పిల్లల్ని నువ్వు చూసుకుంటావు అన్న ధైర్యం నాకు ఉంది. అయితే దానికి కావాల్సింది కూడా సమకూరిస్తే అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. నాకేమైనా పర్వాలేదు, వాళ్ళకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. తమ్ముడు, నా స్థానంలో ఉండి వాళ్ళను పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేయాలి. అలా చూస్తావు కదూ? మరో మాట, పిల్లలు అంటే హరిగిరి మాత్రమే కాదు, మీ కొడుకుతో సహా కలిపి చెప్తున్నాను. ఈ ఆస్తిని కూడా ముగ్గురికి సమానమైన వాటాలు పంచమని నా మాట. నాకు ఏదైనా జరగరాని జరిగితే వాళ్ళు పెద్ద అయ్యేదాకా మీ ఆధీనంలో ఉంచుకుని పెద్దవాళ్ళ ప్రయోజకులు అయ్యాక వారి ముగ్గురికి సమానంగా పంచు. మళ్ళీ నేను ఈ మాటలన్నీ చెప్పగలనో లేదో. ఎంత మాట అన్నయ్యా, నీకు ఏమీ కాదు, నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. అయినా నీదెంత మంచి మనసు అన్నయ్య. నీ కొడుకులతో పాటు నా బిడ్డకు కూడా ఆస్తి రాసిస్తున్నావు. నాకు ఆశ్రయం ఇచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోగలను? పిల్లలను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు కూడా పట్టం వెళ్ళి నీ అనారోగ్యానికి వైద్యం చేయించుకో అన్నయ్య. అలా గజపతి గోవిందయ్యకు మాట ఇస్తాడు. గోవిందయ్యకు అనారోగ్యం ముదురుతుంది. తను
ఇది జరిగిన కొంతకాలానికే మరణిస్తాడు. తండ్రి మరణంతో పసిపిల్లలు ఎంతో దిగాలు పడతారు. దాక్షాయణి వారిని తల్లిలాగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. కానీ గజపతి ఆస్తి చేతిలోకి రాగానే తన అసలు రూపం బయట పెడతాడు. పిల్లలిద్దరినీ బానిసల్లాగా చూడటం మొదలు పెడతాడు. అన్నకిచ్చిన మాట పక్కన పాడేసి క్రమశిక్షణ పేరుతో వారిని హింసిస్తూ బాధ పెడుతూ ఉండేవాడు. గజపతి ప్రవర్తనకు దాక్షాయణి చాలా బాధపడుతుంది. తాము కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న బావగారంటే దాక్షాయణికి ఎంతో గౌరవం. ఆయన ఆదుకునబట్టే కదా ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉన్నది. అది మరిచిపోయి మేలు చేసిన అన్న పిల్లలను గజపతి కష్టపెట్టడం చూసి దాక్షాయణి తట్టుకోలేకపోతుంది. ఏమండి, మీకు ఎన్నోసార్లు చెప్పి చూశాను, పాపం ఆ పిల్లలిద్దరిని ఎందుకు అలా కష్టపెడుతున్నారు? మన అబ్బాయిని మాత్రం పై చదువుల కోసం పంపించారు. మరి వీరిద్దరికి ఏం తక్కువ? ఆస్తంతా వారిదే. అయినా వారిపై అధికారం చూపిస్తూ వాళ్ళని దేనికి పనికిరాని వాళ్ళుగా తయారు చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. అంతో ఇంతో చదివించారు, కానీ ఇంకా పై చదువులు చదివిస్తే వాళ్ళు కూడా బాగుపడతారు కదా. మన అబ్బాయి కంటే చదువు అబ్బింది. వాడు బాగా చదువుకున్నాడు. వీళ్ళిద్దరూ సరిగ్గా చదువుకోలేదు. మీకు ఈ సంగతులన్నీ ఏం తెలుస్తాయి? ఇంకా పై చదువుల కోసం డబ్బు ఖర్చు పెడితే డబ్బు దండకి తప్ప ఉపయోగం ఉండదు. అందుకే మన వాడిని మాత్రం పంపించి వీళ్ళని ఇక్కడే ఉంచేశాను. ఊళ్ళోనే ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారుగా, నీకేం నష్టం వచ్చింది? అయినా సొంత కొడుకు కోసం ఆలోచించడం మానేసి తోటి కోడలు పిల్లల కోసం నాతో దెబ్బలాడుతూ ఉంటావు. నాకు నీ పద్ధతి అర్థం కాదు దాక్షాయణి. సరే, వాళ్ళని చదివించిన అవసరం లేదు. అయితే వాళ్ళకు న్యాయంగా రావాల్సిన ఆస్తిని వారికి ఇచ్చేసేయండి. ఆస్తినైనా చూపించుకొని ఏవో సంబంధాలు వెతికి పెళ్లి కూడా చేయొచ్చు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని ఎవరు పిల్లలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. వాళ్లకు పెళ్లి వయసు వచ్చిందిగా, ఎలాగూ చదివించనంటున్నారు. అటువంటి అప్పుడు పెళ్లి చేస్తే వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు చూసుకుంటారు. బావగారు ఆయన చనిపోయేటప్పుడు వాళ్ళ బాధ్యతను ఆస్తిని మీ చేతిలో పెట్టారు. ఆ రోజుకు మన పరిస్థితి ఎలా ఉంది? ఒక సరైన ఉద్యోగం లేక, అబ్బాయిని సరిగ్గా చదివించుకోలేక చాలా అవస్థలు పడుతున్నాం. అటువంటిది వాడు అమెరికా వెళ్ళే పరిస్థితికి వచ్చాడు. అడిగే వాళ్ళు ఎవరు లేరనేగా మీ ధైర్యం. ఆ పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఇకనైనా వారిని వదిలేయండి. అంతో ఇంతో భాగం మనం తీసుకున్నా మిగతా భాగం వారిద్దరికి చెరసగా రాసేసేయండి. మనం కాస్త ఆస్తి తీసుకున్నంత మాత్రాన వాళ్ళు ఎలాగూ అడగరు. నా మాట వినండి. చాలా విషయాలు తెలుసే నీకు. ఎప్పుడు ఏం చేయాలో నాకు చాలా బాగా తెలుసు. అర్థమైందా? ఈ ఆస్తిని వాళ్ళ చేతుల్లో పెడితే ఇక వాళ్ళు నన్ను మనిషిలా చూస్తారా, గౌరవిస్తారా? ఇప్పుడైతే ఏ పని చేయాలన్నా బాబాయ్ బాబాయ్ అని నన్ను అడిగి నాకు చెప్పి చేస్తారు. అదే వాళ్ళ చేతుల్లోకి వాళ్ళ ఆస్తి వెళ్ళిపోతే, వాళ్ళ జీవితం వాళ్ళకు వచ్చేస్తే నన్ను లెక్క చేయరు. నాకు గౌరవం ఇవ్వరు సరికదా, నా మొహం కూడా చూడరు. ఇక నెమ్మదిగా మిగతా ఆస్తి ఎక్కడా అనే సంగతంతా ఆరా తీస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు దాక్షాయణి. ఆస్తి చేతిలోకి వచ్చాక మనుషుల మనస్తత్వాలు ఇట్టే మారిపోతాయి. అందుకే నేను బతికుండగా వాళ్ళకు ఆస్తి ఇచ్చేదే లేదు. చీచి, వినడానికే అసహ్యంగా ఉంది. మీకు వాళ్ళు గౌరవం ఇవ్వరేమో అన్న భయంతో వారికి జీవితమే లేకుండా చేస్తారా? గౌరవిస్తారో గౌరవించరో అది వేరే విషయం. వాళ్ళకేమైనా మీరు దానం చేస్తున్నారా ఏమిటి? వాళ్ళ సొంత ఆస్తి వాళ్ళకి ఇస్తారు. ఎప్పుడు మీ చెప్పు చేతల్లోనే పడుండాలన్నట్లు ఆలోచిస్తే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని ఎవరు ఆలోచిస్తారు? అదే మన అబ్బాయి గురించి అలా ఆలోచిస్తారా మీరు? చీచి. ఇక దీని గురించి ఏమీ మాట్లాడకు. వింటున్నాను కదా అని నీ మెట్ట వేదాంతమంతా నాకు చెప్పకు. అర్థమైందా? వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. అయినా పాడొకలేని బాధ నీకెందుకు? వాడు ఏ రోజైనా మా ఆస్తి ఉందా, ఎంత ఉంది, నాకు ఇస్తావా అని నన్ను అడిగారా? ఆ ధైర్యమే లేదు వాళ్ళకి. నేను గట్టిగా కన్నెర చేస్తే భయపడి పారిపోతా. వాళ్ళ కోసం నువ్వేంటి నాతో దెబ్బలాడుతున్నావు? వెళ్ళు నీ పని చూసుకోబో.
దాక్షాయనికి చాలా బాధ కలిగింది. భర్త ఎటువంటి వాడో తనకు తెలిసినా ఇన్నేళ్లుగా ఏదో ఒకరోజు తన మనసు మారుతుందేమో అని ఆశపడింది. చిన్నతనం నుంచి తల్లి లేని లోటు లేకుండా ఆ పిల్లలను తన కొడుకుతో సమానంగా ప్రేమగా పెంచింది దాక్షాయణి. వారి జీవితం కూడా బాగుపడాలని స్వచ్ఛంగా కోరుకునే మనస్తత్వం దాక్షాయణిది. భర్త అంత కఠినంగా మాట్లాడేసరికి దాక్షాయణి చాలా బాధపడింది. ఇక దీనికి వేరే దారి వెతకాలి అని ఆలోచించుకున్న దాక్షాయణి హరి గిరి దగ్గరకు వెళ్ళింది. అబ్బాయిలు, ఇక మీరు ఇలాగే మౌనంగా ఉంటే మీ జీవితం ఎలా బాగుపడుతుంది? నోరు తెరిచి మాట్లాడాలి. మీకు కావాల్సినవి, మీరు కోరుకునేవి అన్నీ అడగాలి. అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు. అటువంటిది ఎవరినైనా ఏమీ అడగకుండా ఎలా ఇస్తారు? మీకు ఒక మంచి జీవితం కావాలి. మీ నాన్న చాలా కష్టపడి బోలెడంత ఆస్తి కూడా పెట్టాడు. తల్లి చిన్నప్పుడే చనిపోయింది. మిమ్మల్ని ఆయన బతుకున్నంత కాలం ఏ లోటు లేకుండా పెంచాడు, అవునా? ఆయన కూడబెట్టిందంతా మీకోసమే. మరి దానిని మీ సొంతం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. ఇంతకాలం చదువుకుంటున్నారు చిన్నవాళ్ళు, ఇక పెద్దవాళ్ళు అయ్యారు కదా. ఆ ఆస్తి మీ చేజిక్కించుకోవాలి అన్నది కోరిక మాత్రమే కాదు, బాధ్యత కూడాను. వెళ్ళి మీ బాబాయ్ని అడగండి ఆస్తి లెక్కలు. మీకు న్యాయంగా రావాల్సినది మీకు ఇవ్వమని అడగండి. ఇలా అమాయకంగా ఉంటే ఎలాగరా? అదేంటి పిన్ని, ఒంటరి వాడమైపోయిన మాకు బాబాయ్ నువ్వు తోడు నీడై దగ్గరుండి పెంచి పెద్ద చేశారు. ఇవాళ ఆస్తి కోసం నేను బాబాయ్తో గొడవ పడడం ధర్మం కాదు కదా. నాకేదైనా ఇవ్వదలుచుకుంటే బాబాయే ఇస్తాడు. ఒకవేళ వద్దు అనుకుంటే నేను వారికి తీసుకొని పిన్ని, సరే బాబాయ్ దగ్గరే ఉండని. ఎవరి కోసం? అందరి కోసమే కదా. మా ఆస్తి అని వేరు చేసి పంచుకోవడం సమంజసం కాదు పిన్ని. మా జీవితానికి మేము ఉద్యోగాలు చేస్తున్నాంగా, మీ దగ్గరే ఉన్నాము. తల్లి లేకపోయినా తల్లిలాగా మమ్మల్ని ప్రేమగా పెంచావు. మాకు ఇంకేం కావాలి పిన్ని? మీరు పెళ్లి చేసుకోవాలి, ఓ ఇంటి వాళ్ళు అవ్వాలి, మీకు ఒక కుటుంబం ఏర్పడాలి. అదే కదరా జీవితం అంటే. ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటే పిల్లని ఎవరిస్తారు? కాస్త ఆస్తి పస్తి ఉందంటేనే పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ముందుకు వస్తారు. అర్థమైందా? అయినా మీరేమైనా బాబాయ్ సొమ్ము అడిగి లాక్కుంటున్నారా? మీ సొమ్ము మీకు న్యాయంగా రావాల్సిందే కదా. బాబాయ్ని అడగండి, నా మాట కాదనకండి. మీ మంచి కోసమే చెప్తున్నా. ఆ విధంగా దాక్షాయిణి వాళ్ళిద్దరినీ ఒప్పించింది. ఆ తర్వాత రోజే హరి గిరి బాబాయ్ దగ్గరకు వెళ్ళి మొహమాటంగానే వాళ్లకు రావాల్సిన ఆస్తి వాళ్లకు పంచి ఇవ్వమని అడిగారు. ఇది కదా నేను కోరుకున్నది. పెద్దవాళ్ళు అయ్యారన్నమాట. ఇందుకేనా నేను ఇన్నాళ్ళు ఎదురు చూసింది. మీరు ఎప్పుడెప్పుడు పెద్దవాళ్ళై జ్ఞానం సంపాదించి ఆస్తి వివరాలు వాటాను అడుగుతారో అప్పుడే మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇన్ని రోజులు మీతో ఈ విషయాలన్నీ మాట్లాడలేదు. మీరు ప్రయోజకులు అయ్యాక కదా ఆస్తి మీ చేతిలో పెట్టాలి. సరే, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి మీ ఆస్తిని మీ ఇద్దరికీ సమానంగా రాస్తూ వాటాలు పనిచేస్తాను. రేపే మన లాయర్ గారిని పిలిపిస్తాను, సరేనా? జరిగిందంతా చూసి దాక్షాయణి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గజపతి తనతో చెప్పిన మాటలకు ఇక్కడ చెప్పిన మాటలకు పొంతనే లేదు. తాను బతికుండగా ఆస్తిని రాసిచ్చేది లేదు అన్న గజపతి ఉన్నట్టుండి వాళ్ళిద్దరికీ ఆస్తిని పంచుతాననేసరికి కొంచెం అనుమానం వచ్చింది దాక్షాయణికి. అయితే తర్వాత రోజు ఏం జరుగుతుందో చూద్దాం కదా అనుకుని వేచి ఉంది. మరునాడు ఉదయం, ఏమండి గజపతి గారు, ఈరోజేదో మీ లాయర్ గారిని పిలిపించి ఆస్తి పంపకాలు ఏవో చేసుకుంటారని విన్నాను. అసలు ఈ ఆస్తి తాకట్టులో ఉంది. దీనిని మీరు ఎలా పంచుకుంటారు? అందుకే పరుగు పరుగును వచ్చాను. మీ అన్నయ్య అంటే గోవిందయ్య గారు బతికున్నప్పుడు ఈ ఆస్తి నా దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చారు. ఆయన చనిపోయినప్పుడు ఈ పత్రాలు అవి చూపించి డబ్బు అడుగుదామని వచ్చాను. కానీ అప్పుడు ఈ పిల్లలు చాలా చిన్నవాళ్ళు. ఆ పరిస్థితుల్లో ఆస్తి మీ దగ్గర నుంచి లాక్కుంటే పిల్లలకు ఏ దిక్కు లేకుండా పోతుందని
భావించి ఆగిపోయాను. వాళ్ళు పెద్దవాళ్ళై చదువుకున్నాక అప్పుడు విషయాలన్నీ చెప్పొచ్చు కదా అని ఇన్ని రోజులు మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు ఆస్తి వాటాల దాకా వచ్చారని ఆశ్చర్యపోయి పరిగెత్తుతూ వచ్చాను. ఇది చూడండి, ఈ ఆస్తిలో వాళ్ళకు ఏ భాగం వెళ్ళదు. ఎందుకంటే ఒక్క కొబ్బరి తోట తప్ప మిగతావన్నీ గోవిందయ్య గారు నా దగ్గర తాకట్టు పెట్టారు. కొబ్బరి తోట మీ పేరును రాశారు కాబట్టి అది నేనేమీ చేయలేను. అయినా దాంతో నాకు సంబంధం లేదు. కానీ మిగిలినవన్నీ నేను స్వాధీనం చేసుకోవాల్సిందే. అసలు పక్కన పెడితే ఇన్నేళ్లుగా వడ్డీ కలిపితే ఈ ఆస్తులన్నీ తీసుకున్నా కూడా సరిపోవు. కానీ నేను మంచివాణ్ణి కాబట్టి అవన్నీ అడగకుండా ఆస్తి మాత్రం తీసుకుని వదిలేస్తాను. త్వరలోనే ఆ కార్యక్రమం పెట్టుకుందాం. మీరు ఇంకో ఇల్లు చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నాకు ఆస్తులన్నీ అప్పగిస్తారని కోరుకుంటున్నాను. అయ్యో అయ్యో, ఏం తిరుపతి, నువ్వేం మాట్లాడుతున్నావు? మా అన్నయ్య ఎప్పుడూ ఎవరి దగ్గర అప్పు చేసి ఎరగలేదు. ఎవరిని దేహి అని రూపాయి అడిగింది లేదు. అటువంటిది తాకట్టు పెట్టి నీ దగ్గర డబ్బు తీసుకున్నాడు అంటున్నావు. దానికి రుజువు కూడా చూపిస్తున్నావు. అసలు ఆ డబ్బుతో మా అన్నయ్య ఏం చేశాడని? ఇదంతా నిజం అని మేము ఎలా నమ్మాలి? పిల్లల్ని చదివిస్తున్నంత మాత్రాన ఈ పత్రాన్ని నీ దగ్గర ఉంచుకొని ఇన్ని రోజులు నాకు చెప్పకుండా ఉన్నావా? ఇన్నేళ్ల తర్వాత నువ్వు తిరిగి వచ్చి ఆస్తి నాది అంటే నేను నమ్మి ఆస్తిని చేతిలో పెట్టాలా? వినడానికే విడ్డూరంగా ఉంది తిరుపతి. మీ అనుమానాలన్నీ తీర్చడం నా బాధ్యత కాదండి. నేనేదో మంచుతనానికి పోయి పిల్లలు చదువుకుంటున్నారు కదా, ఇబ్బంది పెట్టద్దని ఆలోచిస్తే తిరిగి నా మీదకే వచ్చేటట్టుంది. నాకేం భయం, నా దగ్గర పత్రాలున్నాయి. ఇదిగో, కావాలంటే పంచాయతీ పెట్టుకోండి. ఎవరి దగ్గరికి వచ్చి ఈ పత్రాలు చూపించమన్నా చూపిస్తాను. పంచకపోతే చెడేది అయిందంటే ఇదే మరి. నేను చెప్పేది నేను చెప్పాను. మీరేం చేయదలుచుకుంటే అది చెయ్యండి. ఆ విధంగా చెప్పి చలపతి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయారు. గజపతి కూలబడ్డాడు. చూసావుటే దాక్షాయణి, అన్నయ్య ఆస్తినంతా ఇతని దగ్గర తాకట్టు పెట్టేట మాట మాత్రమైనా మనకు చెప్పాడా? ఈ విషయం తెలియనే లేదు. చనిపోయేటప్పుడు ఆస్తి అంతా నా చేతుల్లో పెట్టి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పానే కానీ తాకట్టులో ఉందిరా అని చెప్పనేనే చెప్పలేదు. ఇదంతా నమ్మాలో అక్కర్లేదు. నాకేమీ అర్థం కావడం లేదు. శుభమా అంటూ పెళ్ళిన పేరు నా ఆస్తి రాద్దామనుకుంటే ఇలా జరిగిందేంటి దాక్షాయణి? పాపం, ఇప్పుడు ఆ పిల్లలకు నేను ఏ సమాధానం చెప్పను? దాక్షాయణి మౌనంగా ఉండిపోయింది. ఇదంతా చూస్తే ఆమెకు ఎందుకో అనుమానం కలిగింది. బావగారు ఎప్పుడూ ఎవరి దగ్గర అప్పు చేసే రకం కాదు. రూపాయి లేకపోతే దానితోనే సర్దుకుని బ్రతుకుతారే తప్ప ఒకళ్ళను చేయి చాపే మనస్తత్వం కలవాడు కాదు. తను బాగా ఎరుగుదును. అయితే నిన్న గజపతి ఆస్తి రాసిస్తాననడం, ఈరోజు చలపతి వచ్చి ఆస్తంతా తనదేననడం దాక్షాయణికి విడ్డూరంగా అనిపించి కానీ ఏమీ మాట్లాడలేక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అది సంగతి. నన్ను ఆస్తి పంచమని అడుగుతారా? నా ఫ్రంట్, నా కంఠంలో ప్రాణం ఉండగా ఆస్తి వాటాలు పంచిచ్చేదే లేదు. బతుకున్నంతకాలం దేనిని హాయిగా అనుభవిస్తాను. ఆ తర్వాత సంగతి తర్వాత. ఇప్పుడు అసలు మీ దృష్టిలో ఆస్తే లేదు, ఇంకేం అడుగుతాను? అందుకే ఇలా చేశాను. పాపం పిచ్చి మొహాన్ అసలు విషయం తెలియక జరిగిందంతా నిజమే అనుకుని బాధపడుతూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక దాక్షాయణి, దానికైతే మతిపోయి ఉంటుంది. ఎప్పుడెప్పుడు నేను ఆస్తి వాళ్ళ పేరు మీద రాస్తాను, ఎప్పుడెప్పుడు వాళ్ళు సుఖంగా ఉంటారో చూద్దామని తెగ తాపత్రయపడిపోతోంది. ఇప్పటికి వీళ్ళెవ్వరూ నా దగ్గర నోరెత్తి మాట్లాడరు. హరి గిరి అయితే ఈ ఆస్తి అంతా లేదు అన్న విషయం అర్థమైంది కదా. ఇక్కడ ఉండనే ఉండరు, ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంతకాలం అదేదో నేను వాళ్ళ చేతికి అందిస్తానన్న ఆశతోనే కష్టపడైనా ఇక్కడ బ్రతికుంటారు కావచ్చు. ఇకపై నా దగ్గర ఏమీ లేదు అని తెలిసిన తర్వాత వాళ్ళెందుకు ఇక్కడ ఉంటారు? వాళ్ళ బాధ్యత కూడా నాకు వదిలిపోయినట్టే. ఇక ఆనందంతో దీనిని నేను అనుభవించవచ్చు. ఇప్పుడు హరిగిరిలకు ఆస్తి దక్కుతుందా? ఈ కథ ఏ మలుపు తిరగబోతుంది? అవన్నీ తెలియాలంటే వచ్చే భాగం వరకు వేచి ఉండాల్సిందే. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి.
మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ రెండో భాగంలో మళ్ళీ కలుద్దాం.